ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? అందరూ ప్రతి సండే దేవుని సన్నిధానానికి వస్తున్నారు కదా? రండి, మర్చిపోకుండా దేవుని సన్నిధానానికి రండి, దేవుని పాద సన్నిధికి రండి. చూడండి, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది యొద్దటి మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో. అమోరీల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకునుడి, మీరెవరిని సేవింపకోరుకునినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ప్రభునందు ప్రియులారా, ఈరోజు అంశం ఏంటంటే నేడు మీరు కోరుకునుడి. ఎవరిని సేవింపదలుచుకున్నారో కోరుకునండి. ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించుకోండి. యెహోవా దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా? అమోరియల్ దేవతలను సేవించాలనుకుంటున్నారా? నిర్ణయించుకోండి. ఏది ఉత్తమమో అది నిర్ణయించుకోండి. ఈ మాటలు చెప్తుంది ఎవరు? యెహోషువ. దేవుని సేవకుడైన యెహోషువ ఇశ్రాయేలులందరినీ ఏం చేశాడు? ఇశ్రాయేలులందరినీ ఒక చోట చేర్చాడండి. ఇశ్రాయేలులందరినీ ఒక చోట చేర్చి ఏమన్నా అంటే, ఇశ్రాయేల్ ఇంతకుముందు ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు అంటే అర్థమేంటి తెలుసా? ఇనుప కొలిమి. ఐగుప్తు దేశం నుండి, అంటే ఆ ఇనుప కొలిమి నుండి దేవుడు వారిని ఎలా విడిపించాడో, ఎవరిని? ఇశ్రాయేలీల్ని. దేవుడు వారిని ఎలా విడిపించాడో, అదే విధముగా 10 తెగుళ్ళ నుండి వారిని ఎలా రక్షించాడో, 10 తెగుళ్ళ నుండి ఎలా వారిని రక్షించాడో, అంటే 10 తెగుళ్ళు పంపించి ఎవరిని హతం చేశాడు? ఐగుప్తీయుల్ని హతం చేశాడు. ఇశ్రాయేలుని ఎలా నడిపించాడో చెప్తున్నాడు. ఇశ్రాయేలుని ఎలా నడిపించాడో కూడా తెలియజేస్తున్నాడు. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారిని ప్రవేశపెట్టాడు. ఏం చేశాడు? ప్రవేశపెట్టాడు. కాబట్టి ఏమన్నాడంటే, మీరు కోరుకునండి. మీరు ఎవరిని సేవిస్తారో కోరుకునండి. మీరు ఎవరిని సేవిస్తారో మీరు కోరుకునండి. మీరే చాయిస్. మీరు కోరుకోనండి. మీరు ఎవరిని సేవించినా సరే నేను నా ఇంటి వారిని మాత్రము యెహోవానే సేవిస్తాం. అంటున్నాడు. ఇటువంటి మాటే ఒకటి మనకి కొత్త నిబంధనలో తగులుతుంది. కొత్త నిబంధనలో ఏముందంటే, మనకి అక్కడ అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే, అక్కడ చెరసాల నాయకుడు అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలను అని అడుగుతున్నాడు. ఎవరిని అడుగుతున్నాడు? పౌలు, శీలను.
వారిని వీళ్ళు బంధించారు కదా. బంధిస్తే దేవుడు ఏం చేశాడు? భూకంపం రప్పించి ఆయన్ని జరసాల వాటి యొక్క తలుపులన్నిటినీ కూడా తెరిపించాడు భూకంపం ద్వారా. అయితే ఈయనకి నాయకత్వం అప్పచెప్పాడు, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అని అప్పగించారు. అయితే వీళ్ళందరూ వెళ్ళిపోయారేమో అని చెప్పి అదిరిపోయాడు ఈ చెరసాల నాయకుడు. వీళ్ళందరూ వెళ్ళిపోయారేమో అనుకొని అప్పుడు ఏమన్నారంటే పౌలు ఏమన్నారంటే, మేము ఎక్కడికి వెళ్ళలేదు, నువ్వేమీ తొందర పడవలసిన అవసరము లేదు, అందరం ఇక్కడే ఉన్నాం. వారు ఏం చేస్తున్నారు? వారిని కొట్టి మరి చెరసాలలో బంధించినందుకు వాళ్ళు ఏమన్నా ఏడుస్తూ పడుకున్నారా? లేదు కదా. ఏం చేశారు? వాళ్ళు పాటలు పాడుతున్నారు. వారు పాటలు పాడుతూ ఉంటే ఆ యొక్క ఖైదీలు కూడా వింటూ ఉన్నారు. ప్రియులారా, చూడండి ఎంత అద్భుతం చూసారా? కనుక మరి ఎక్కడికి వెళ్ళిపోయారేమో అని భయపడ్డాడు. అప్పుడు అంటున్నాడు పౌలు, నువ్వేమీ కంగారు పడకని. అప్పుడు ఈ చెరసాల నాయకుడు ఏమన్నా అంటే, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడుగుతున్నాడు. ఇక్కడ మన కుటుంబానికి గొప్ప వాగ్దానం ఉంది. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ప్రభు అయిన యేసునందు నీవు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. విశ్వాసం క్రైస్తవ మతానికి, క్రైస్తవ లోకానికి ఫౌండేషన్ ఏదంటే విశ్వాసమే. విశ్వాసం లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడలేరు. విశ్వాసం కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారు రక్షణ పొందుదురు. ఈ మాట పెట్టి మన కుటుంబ రక్షణ కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసం కలిగి ఉండి మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. యోషువ అనే మాటకు ఏమిటి అర్థం? యోషువ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా? రక్షకుడు. యోషువ అనే మాటకు అర్థం రక్షకుడు. అదేవిధంగా యేసు అనే మాటకు కూడా రక్షకుడే. యేసు అనే మాటకు కూడా అర్థం రక్షకుడే. మరి ఈ లోకంలో ఎంతమంది గొప్పవారు చనిపోయి సమాధులను ఉండిపోయారు కదా. ఎవరు లేచారా? ఈ లోకంలో అనేక మంది ఎంతమంది చనిపోయారో. మరి వారందరూ తిరిగి లేచిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఈ లోకంలో? లేరు. అందరూ కూడా ఎక్కడున్నారు? సమాధిలోనే ఉండిపోయారు. తిరిగి లేచిన వారు ఒక్కరు కూడా మనము వినలేదు. తిరిగి లేచారన్న వార్త మనం ఒక్కరం కూడా వినలేదు. ఎవరు వినలేదు కూడా, ఇంకా వినరు కూడా. తిరిగి లేచిన వారు ఎవరు కూడా లేరు. చూడండి, ఒక హోటల్ యజమాని ఏం చేశాడంటే, ఒక హోటల్ యజమాని ఆ హోటల్లో వరుసగా ఆయన వారి దేవుళ్ళ ఫోటోలు అన్నీ వరుసగా పెట్టాడు. అన్నిటికీ దండలు వేశాడు. వాటన్నిటికీ దండలు వేశాడు. ఆ చివర జీసస్ ఫోటో పెట్టాడు. జీసస్ ఫోటోకి దండ లేదు. జీసస్ ఫోటోకి దండ వేయలేదు. దండలు వేస్తారు కదా, వాళ్ళు వేస్తారు. మరి జీసస్ ఫోటోకి దండ వేయలేదు. అక్కడికి ఆ హోటల్కి తండ్రి కొడుకు అక్కడికి వచ్చారు. అప్పుడు కొడుకు ఏమంటున్నాడంటే తండ్రితో, డాడీ చూసావా, అన్ని ఫోటోలకి దండలు వేశారు, మన దేవుని ఫోటోకి దండ వేయలేదు అని కుమారుడు తండ్రితో అంటున్నాడు అనమాట. కుమారుడు తండ్రితో అంటున్నాడు.
అప్పుడు తండ్రి ఏమన్నాడు తెలుసా? అయ్యా అయ్యా, ఆ దండలు వేసిన వాళ్ళందరూ ఎవరు? చనిపోయిన వాళ్ళు. వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళు. చనిపోయిన వాళ్ళు కనుక దండలు వేశారు. యేసు ప్రభు ఎవరు? సజీవుడు. ఆయన సజీవుడు కనుక బ్రతికి ఉన్న దేవుడికి దండ అక్కర్లేదు. బ్రతికి ఉన్న దేవునికి దండ అవసరమా? దండ అవసరం లేదు. బ్రతికి ఉన్న దేవుడికి దండ అవసరం లేదు అన్నాడు. దేవుని విషయమై నీ తీర్మానం ఏమిటి? నీ తీర్మానము ఏమిటి? ఆలస్యం చేయొద్దు. ప్రభువు రాకడ సమీపముగా ఉంది. ప్రభువు రాకడ సమీపముగా ఉంది. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. మనం సిద్ధపడి ఉండాలి. మనం సిద్ధపడగలిగి జీవించే వారిగా మనం ఉండాలి. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ఇప్పుడే అంగీకరించాలి. మీరు కొందరు చూడండి, పెళ్లి బాప్తిసం పొందుతారు. అది సరైనది కాదు. అది సరైనది కాదు. అంటే ఏంటంటే అప్పుడు పెళ్ళి అప్పటికప్పుడు స్పాట్లో పెళ్ళి చేసుకుంటున్నారని చెప్పేసి బాప్తిసం పొందుకుంటారు. అది కాదు. ముందుగానే మనం బాప్తిసం పొందాలి. మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలి. ఈరోజు మీరు తీసుకునే తీర్మానం మీదే మీ జీవితము ఆధారపడి ఉంటుంది. బాప్తిసం పొందడానికి ముందుకు రండి. పెళ్ళి అన్నప్పుడే బాప్తిసానికి రెడీ అవ్వద్దు. ముందుగానే మీరు బాప్తిసం తీసుకోవడం సిద్ధపడండి. ప్రతిరోజు మనము 3 విషయాలు చేయాలి. ఏ విషయాలు తెలుసా? తెల్లవారుజామున నిద్ర లేవాలండి. తెల్లవారుజామున నిద్ర లేవాలి. ఎన్ని గంటలు లేస్తున్నారు మనం ఎన్ని గంటలు లేస్తున్నాం? యేసు ప్రభు పెందలగడ నిద్ర లేచేవాడు. ఆయన పెందలగడ నిద్ర లేచేవాడు. ఆయన మనకి మాదిరి. ఆయన మనకి రోల్ మోడల్. ఆయన మనకి రోల్ మోడల్. మరి నిద్ర లేచేవాడు. నిద్ర లేవడం అంటే మంచం మీద కూర్చుని లేచాం కదా అని చెప్పి మంచం మీద కూర్చుని కునుకుపాట్లు తీయడం కాదండోయ్. కునుకుపాట్లు తీయడం కాదు. యేసు ప్రభు చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే యేసు ప్రభు పెందలగడనే లేచి ఏం చేసేవాడు? ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్యమునకు వెళ్ళి ఎక్కడ ప్రార్థన చేయించుండెను. ఆహా, చూడండి, ఆ దేవాది దేవునికి మరి ప్రార్థన అంత అవసరమైతే మరి మనకెంత అవసరం ఉండాలండి ప్రార్థన? మనం ఎంతగా ప్రార్థించాలి దేవుణ్ణి? మరి సోమరవాళ్ళని ప్రభువు దీవించడండోయ్. సోమరవాళ్ళని ప్రభువు దీవించడు. సోమరితనం, ఇంక లేద్దాంలే అంటూ ఉంటారు. అది కాదు. ఉదయాన్నే లేవాలి. తెల్లవారుజామునే లేచేవారిగా ఉండాలి. మనం ప్రభు కొరకు మండుతూ అనేకులను మండించేవారిగా ఉండాలి. మనం ప్రభు కొరకు మండుతూ అనేకులను మనం మండించేవారిగా ఉండాలి. మనం మండాలి, మనం వెలగాలి, అనేకులను మనం వెలిగించేవారిగా ఉండాలి. ప్రతి రాత్రి పడుకోపోయే ముందు ప్రతి రాత్రి పడుకోపోయే ముందు మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతి రాత్రి పడుకోపోయే ముందు మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఏమని? ఈరోజంతా నేనేమి చేశాను? నేను చేసిన కార్యక్రమాలు ఏంటి? మంచి చేశానా, చెడు చేశానా? ఈరోజు చేసిన కార్యక్రమం ఏంటి? నేను చేసింది ఏంటి? అది ఒక డైరీ పెట్టుకోండి. డైరీలోనా రాసుకోండి. నేను చేసింది ఏంటి? ఎక్కడ చర్చ కన్నా వెళ్ళొచ్చానా? ఏ ప్రార్థన కన్నా వెళ్ళొచ్చానా? ఎవరికైనా వాక్యం చెప్పానా? ఇవి మనము వాటిని మనం సరి చేసుకోవాలి. మనం పరీక్షించుకోవాలి. చూడండి, తప్పులు అందరూ చేస్తారు. చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ చేస్తారు. ఎవరైనా చేయని వాళ్ళు?
ప్రతి ఒక్కరు చేస్తారు. అయితే వాటిని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. నా తప్పు ఇది, ఓహో ఇక నుండి నేను ఇప్పుడు తప్పు అనేది చేయకూడదు. నాకొకటి ఉంది ఏంటంటే బ్యాడ్ హ్యాబిట్. అది బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ నాకు తెలుసు, దేవునికి తెలుసు. ఏంటంటే ఎవరన్నా ఏదన్నా మాట్లాడినప్పుడు అది కరెక్ట్ కాదన్నప్పుడు వెంటనే అనడం నాకు హ్యాబిట్ అయిపోయింది. అనడం అది కాదు అంటే వారికి ఏం కలుగుతుంది? కోపం కలుగుతుంది. అది నేను చాలా వరకు కంట్రోల్ చేసేసుకుంటున్నాను. నాకెందుకు వారేం చెప్తే చెప్పుకొని అని చెప్పి నేను కంట్రోల్ చేసేసుకుంటున్నాను నేను. కాబట్టి మన తప్పులు మనము సరి చేసుకునేవారిగా ఉండాలి. అలా చెప్పి అనేక మందికి విరోధం అయ్యాను. ఇప్పుడు మనము యేసుని మోసుకు వెళ్తున్నాం. మారు మనసు పొందిన ప్రతి వారిలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. మనము యేసుని మోసుకు వెళ్ళేవారిగా ఉండాలి ప్రియులారా. చూడండి, వీఆర్ క్యారింగ్ జీసస్. ఇతరుల తప్పులు చేసినప్పుడు వారిని చూసి మనము సరి చేసుకోవాలి. ఇతరులు తప్పు చేసినప్పుడు వారిని చూసి మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. చూడు, పాపానికి దూరంగా పారిపోవాలి. ఎవరండి అలా పారిపోయింది? మన బైబిల్ గ్రంథంలో అలా పారిపోయింది ఎవరు? యోసేపు కదా, దూరంగా పారిపోయాడు. పోతిఫర్ భార్యను దూరంగా పారిపోయాడు, పాపానికి దూరంగా పారిపోయాడు. చివరికి సింహాసనము ఎక్కాడు కదా, చివరికి సింహాసనం ఎక్కాడు. అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుని కొరకు స్థిరముగా నిలబడ్డారు, దీవించబడ్డారు. అబ్షాలోము చాలా అందగాడు. ఇశ్రాయేలీలో చాలా హ్యాండ్సమ్ పర్సన్ అబ్షాలోము. ఆయన జుట్టు ఎంత ఉంటుంది తెలుసా? 3 కిలోస్ ఆయన జుట్టు. అంత జుట్టు. మరి అంత జుట్టు పెంచుకున్నాడు ఆయన. పురుషులు జుట్టు కత్తిరించుకోవాలంట. స్త్రీలు జుట్టు పెంచుకోవాలంట. అది చూడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 14-15 వచనం చూసినట్లయితే, మరి స్త్రీలు జుట్టు పెంచుకోవాలి, పురుషులు జుట్టు కత్తిరించుకోవాలి. ఇది దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అయితే ఈ రాజకుమారుడు ఏం చేశాడు? జుట్టు పెంచుకున్నాడు. తండ్రి మీద తిరగబడ్డాడు. ఎవరు తండ్రి? దావీదు. తండ్రి మీదే తిరగబడ్డాడు. తల్లిదండ్రుల మీద తిరగబడకండి, తల్లిదండ్రులను కొట్టకండి. ఇలాంటివి నేను చాలా చూశాను. తల్లిదండ్రులు ఒకవేళ వాళ్ళు మనల్ని వారు ఇష్టపడకపోయినా వాళ్ళు మనం తిట్టేవారిగా మనం ఉండొద్దు. తల్లిదండ్రులు మనం తిట్టేవారిగా ఉండొద్దు. చూడండి, యెషయా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేదిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసేదిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. తిరగబడద్దు. తల్లిదండ్రుల మీద తిరగబడకండి. అతను ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆ జుట్టు చివరికి ఏమైంది? అతని మరణానికే కారణమైంది. ఆ మస్తకి వృక్షానికి చుట్టుకుంటే అని వేలాడుతున్నాడు. అప్పుడు దావీదు యొక్క సైనికుడు ఏం చేసి, యోవాబు ఏది బళ్ళెం దేంతో అతన్ని చంపివేశాడు. బాణం వేసి చంపేశాడు యోవాబు. మరి అంటే ఆ జుట్టే గాడిద మీద వెళ్తున్నాడు. అయితే ఏమైందా? అదంతా కర్లింగ్ హెయిర్ అనమాట.
అదే ఆ హెయిరే లేకపోతే అది తప్పించుకుని వెళ్ళిపోయేవాడు. కానీ హెయిర్ ఉండటం వల్ల, అది కటింగ్ హెయిర్ ఉండటం వల్ల ఆ జుట్టు ఆ మస్తకి వృక్షానికి చుట్టుకుంది. అలా ఆగిపోయాడు, గాడి వెళ్ళిపోయింది. ఇదే ఛాన్స్ అనుకుని ఎవరు ఏం చేశాడు, చంపేశాడు. మరి ఆ జుట్టు అతని మరణానికి కారణమైంది. కనుక మనం ఏం చేయాలి? తగ్గించుకునేవారిగా ఉండాలి. తగ్గించుకునేవారిగా ఉండాలి. ఇదే క్రైస్తవ జీవితం యొక్క సారాంశం. తగ్గింపు 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 కలిగి మనం జీవించాలి. నేనే 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 అని మనం అనుకోవద్దు. దేవుడు మనల్ని హెచ్చిస్తే అంతే. దేవుడు మనం హెచ్చించినా మనం తగ్గించుకోవాలి. హెచ్చించినా మనం తగ్గించుకునే వారిగా ఉండాలి. దేవుని ఇష్టాలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. ఆయన ఇష్టమేంటో అయిష్టమేంటో అన్నీ కూడా దేవుని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. దేవుని వాక్యం మనకి పూర్తిగా మన కంఠతం వచ్చేయాలి. అన్నీ కంఠతం వచ్చేయాలి. నేడు మీరు కోరుకునండి. యెహోషువ మోషేతో పాటు కొండ దగ్గరికి వెళ్ళాడు. మోషే కొండ మీద ఉండి ఉపవాసం చేస్తూ ఉంటే యెహోషువ కొండ క్రింద ఉండి ఉపవాసం చేస్తున్నాడు. కొండ క్రింద ఉండి ఉపవాసంలో ఉన్నాడు. మోషే కొండ మీద ఉపవాసం నుండి 10 ఆజ్ఞలు తెచ్చాడు. కొండ మీద నుండి ఏం తీసుకొచ్చాడు? 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. మరి యెహోషువ సూర్యుని చంద్రుని ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ప్రియులారా, సూర్యుని చంద్రుని ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. మరి అప్పటి వారు ఆ విధముగా మరి అప్పుడు వారంటే పాత నిబంధనలో భక్తులే అంతగా ఆజ్ఞాపించగలుగుతున్నారు. పాత నిబంధనలో భక్తులే అంతగా ఆజ్ఞాపించగలుగుతుంటే ఈనాడు దేవుని కలిగి ఉన్న మనము, ప్రభువుని కలిగి ఉన్న మనము, యేసు ప్రభు మనకి అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు మనకి అధికారం ఇచ్చాడు. ప్రార్థనకు జవాబుగా ఆయన కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థనకి జవాబుగా ఆయన ఏం చేస్తాడు? కార్యాలు చేస్తాడు. ఒకడు చెప్పి ముగిస్తా. అంటే పాత నిబంధనల భక్తులే అంతగా ఆజ్ఞాపించగలిగితే యేసు కలిగిన మనకు కూడా ఇంకా ఎక్కువ అధికారం ఉంది. మనకి ఉంది. ఇంకొక్కటి చిన్నది ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. ఒక లారీ డ్రైవర్ భార్య మంచి విశ్వాసి. మారు మనసు పొందింది. ఆమె ప్రార్థనా పర్రాలు. ఒకరోజు ఈయన రాత్రివేళ లారీ మీద వెళ్తున్నాడు. మధ్యరాత్రి 3 గంటల సమయంలో లేచి ప్రార్థన చేయమని ఆమెకి ప్రేరేపణ వచ్చింది. మధ్యరాత్రి 3 గంటల సమయంలో ప్రార్థన చేయి అని ప్రేరేపణ వచ్చింది. ఏంటి ఇలా ఉంది అనుకుని ఆమె వెంటనే లేచి మోకరించి తన భర్త మరి లారీ మీద వెళ్తున్నాడు కదా, మరి మోకరించి భర్త వరకు ప్రార్థన చేసింది. సరిగ్గా ఆ సమయంలో అతనికి కొంచెము ఏమైందంటే కునుకు వచ్చింది. ప్రియులారా, అంటే చూడండి, అందుకే డ్రైవింగ్ చేసేవాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు కూడా డ్రైవింగ్ అనేది ఆపేయాలి. కాసేపు రెస్ట్ తీసుకోవాలి. అలా చాలా యాక్సిడెంట్లు నాకు కూడా ఒకసారి మేమందరం కూడా వస్తుంటే, అంటే ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక లారీ మా యొక్క బస్సుని ఢీకొందనమాట. అద్దం పగిలిపోయింది. నేను తల ఇటు తిప్పేసాను, ఆమె తల అటు మీ ఫ్రంటే కూర్చుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ సమయంలో డ్రైవింగ్ అనేది చేయకూడదు. కనుక ఈ యొక్క కొంచెం కొనుక్కొచ్చిందన అతనికి.
హఠాత్తుగా గుడ్లగూబ లారీ అద్దం మీద పడి పెద్ద శబ్దం చేసిందంట. లారీ అద్దం మీద పడి పెద్ద శబ్దం చేసింది. ఈ డ్రైవర్ ఉలిక్కి పడ్డాడు. అంటే అతను కాస్త నిద్ర మొత్తం వస్తుందన్నమాట. ఆ టైంలోనే ఈ గుడ్లగూబ ఈ విధంగా చేసేసరికి ఏమైంది, పెద్ద శబ్దం చేసింది. ఈ డ్రైవర్ వెంటనే ఉలిక్కి పడ్డాడు. అంటే కాస్త కునుకులోంచి బయటపడ్డాడు అనమాట. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక్క అడుగు దూరంలో చెట్టు ఉందంట. ఒక్క అడుగు దూరంలోనే చెట్టు ఉందట. లారీ ప్రక్కకి వెళ్ళిపోయి చెట్టుకు గుద్దుకోబోయింది. లారీ ప్రక్కకు వెళ్ళిపోయి చెట్టుకి గుద్దుకోబోయింది. కొంచెం ఉంటే ఏమయ్యేది, గుడ్లగూబే వచ్చి ఇన్ని మత్తు వదిలించకపోతే ఏం జరిగేది, పెద్ద యాక్సిడెంట్ జరిగిపోయేది. కొంచెం ఉంటే భయంకరమైన యాక్సిడెంట్ జరిగిపోయి ఉండేది. అయితే దేవుడు ఏం చేశాడు, ప్రార్థనకు జవాబుగా అతన్ని ఏం చేశాడు, కాపాడాడు. అందుకే ముందుగానే భార్యకి ఏం చేశాడు, ప్రేరణ ఇచ్చాడు ప్రియులారా. కాబట్టి మనము కూడా ఏం చేయాలి, మనము మన బిడ్డల నిమిత్తమే, మన భర్తల నిమిత్తమే, ఇరుగు పొరుగు వారి నిమిత్తమే, అందరి నిమిత్తమే మనం ప్రార్థించే వారిగా ఉండాలి. మన సంఘం నిమిత్తమే, సంఘస్థల నిమిత్తమే, ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్న వాళ్ళ నిమిత్తం మనందరం కూడా మనము ప్రార్థించేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధంగా ఆ యాక్సిడెంట్ జరగకుండా ఆగిపోయింది. చూడండి దేవుడు ఎలా తప్పించాడో చూసారా, యాక్సిడెంట్ జరగకుండా. కాబట్టి ప్రియులారా, ఈ విధముగా మరి మనం ఏం చేయాలంటే మనము ముందుగానే నిర్ణయించుకుందాం. యెహోషువ ఇశ్రాయేలుకి చెప్తున్నట్టు మనము నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం అనే నిర్ణయంతో మనము జీవించేవారిగా ఉండాలి. ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా అలా ఉండకుండా ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో మానేసిన పర్వాలేదు, కానీ ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో రాకుండా ఉన్నా పర్వాలేదు, కానీ మరి ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థన కానీ, మళ్ళీ సేవ సమాజంలో కానీ, సండే సర్వీస్లో కానీ, ప్రతి విషయంలో కూడా మనము పార్టిసిపేట్ చేసేవారిగా మనం ఉండాలి. ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనము మరి ప్రభుని మనము సేవించేవారిగా ఉందాం. మనం ఒక్కరిమే కాదు, మనం అందరము. నేను నా ఇంటి వారును అంటున్నాడు ఇక్కడ, నేను నా ఇంటి వారును. కాబట్టి మనందరము కూడా ప్రభుని మనము సేవించేవారిగా ఉందాం. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదముతో దేవా ప్రభా తండ్రి, ఎంతవరకునైనా ప్రభా నీ వాక్యంలో తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. యెహోషువ మరి తెలియజేస్తున్నట్లుగా నేను ప్రభా తండ్రి నాయన, మేము ఎవరిని మరి ఎటువైపు మేము మరి మా దృష్టి నిలిపకుండా తండ్రి నీ సన్నిధికి మేము వచ్చేవారము ఉంట కృప చూపండి ప్రభా. ఎంత భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉంట కృప అనుగ్రహించండి ప్రభా తండ్రి. నేను నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తామని యెహోషువ అన్న మాటలు తండ్రి గుర్తు చేసుకున్నాయి ప్రభా. ఆ విధంగా ప్రతి ఒక్క కుటుంబం ఆ విధంగా జీవించే వారిగా ఉంటకు నీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభు నేసిన బ్రతమాలు వినముగా విడుగుంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభు వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తండ్రితో నిలిచేయడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.